నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ హరిప్రియ, హీలియో లైఫ్ టీచర్. సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకోవటం. ఎవరు ఎంతమంది చెప్పినా కూడా మనం పక్క వాళ్ళకి ఇచ్చే ప్రేమ మనకి మనం ఇచ్చుకోవటంలో చాలా వెనకపడి ఉంటాం. ఎందుకంటే మన ప్రేమని చూపించటంలోనే ఉంటాం, పక్క వాళ్ళకి ఇవ్వటంలోనే ఉంటాం, పక్క వాళ్ళకి ఇస్తూనే మనం తృప్తి పడుతూ ఉంటాం. అదే ప్రేమ అవతల వాళ్ళ దగ్గర నుంచి రానప్పుడు మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. సో అసలు సెల్ఫ్ లవ్, నీకు నువ్వు ప్రేమించుకోవటం అంటే నిన్ను ప్రేమించుకోవటమా, అవతల వాళ్ళని ప్రేమించటమా? అసలు ఈ కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. దీనంతటికీ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మనతో పాటు హరిప్రియ గారు ఉన్నారు కాబట్టి తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి. మ్యామ్, సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకోవటం, పక్క వాళ్ళని ఇందాక నేను చెప్పినట్టు పక్క వాళ్ళకి మనం ప్రేమించినట్టు మనల్ని మనం ప్రేమించుకోలేకపోతాం. ఎందుకు అసలు ఇది అసలు ఎందుకు చేయలేము చెప్పండి? మనకెవరు నేర్పించలేదు కాబట్టి, చిన్నప్పటి నుంచి అసలు మనకెవరు చెప్పలేదు కదా, అలా పెరిగాం మనం. ఎందుకు చెప్పలేదంటే వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళు ప్రేమించుకోవడం వాళ్ళకే తెలియదు. సో ఇప్పుడు లూయిస్ ఏమంటారు అంటే, ఫస్ట్ రిలేషన్షిప్ మనకి ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనతో మనకున్న రిలేషన్షిప్. ఎప్పుడైతే ఇది బాగుంటుందో అప్పుడు మన చుట్టూ ఉన్న రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి. సో నువ్వు అన్నట్టు ఇప్పుడు నేను నిన్ను ఫర్ ఎగ్జాంపుల్, మధు నాకు ఒక 10 రూపాయలు ఇవ్వమ్మా అంటే నువ్వు ఈజీగా ఇచ్చేస్తావు. ఎందుకు? నీ దగ్గర ఉన్నాయి కాబట్టి. సో మధు 1,00,000 రూపాయలు ఇవ్వు అంటే, నో మ్యామ్, నా దగ్గర అంత లేవు అని లేవు. సో నీ దగ్గర ఏది ఉందో నువ్వు అదే ఇవ్వగలవు నాకు, రైట్? ఇప్పుడు నువ్వు ఒక బాధలో ఉన్నావు, ఏ మధు దా సరదాగా ఎంజాయ్ చేద్దామంటే రాగలవా? రాలేవు. సో సో సెల్ఫ్ లవ్ కూడా అలాంటిదే. సో పేర్లోనే ఉంది చూసావా, సెల్ఫ్ లవ్. యాక్చువల్లీ మనకి ఇది లోపల ఉంది ఆల్రెడీ. మనం పుట్టినప్పుడు చూసుకుంటే పిల్లలు ఎలా అందరినీ పిల్లలు అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ ఉంటారు, వాళ్ళ చేతులు చూసుకొని ఆడుకుంటూ ఉంటారు, ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు, కాళ్ళు పట్టుకుని ఆడుకుంటూ ఉంటారు. చైల్డ్ అలా వదిలేసామనుకో వాళ్ళు యూరిన్ చేసి అందులోనే ఆడుకుంటూ ఉంటారు, రైట్? వదిలేస్తే మనం. సో అంత ప్యూర్ అనమాట. అసలు లవ్ అంటేనే డివైన్ కదా, ప్యూర్. సో ఇట్ కెన్ హీల్ ఎనీథింగ్. సో మనం అలా ఉండడం మర్చిపోయాము. సో ఆ చైల్డ్ మళ్ళీ ఇట్ గోస్ టు ఇన్నర్ చైల్డ్. సో మనం చిన్నప్పటి నుంచి రాదు కాబట్టి, మనకెవరు నేర్పించలేదు కాబట్టి మనకి చూపించడం అనేది రాదు. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నాం మనం అంటే, అగైన్ డీప్ డౌన్ చూసుకుంటే ఎక్కడో మనకి ఒక అన్మెట్ నీడ్, మనకి ఎప్పుడైతే ఏదైతే దొరకలేదో అది అవతల వ్యక్తి నుంచి దొరుకుతుందనే ఎక్స్పెక్టేషన్తో మనం లవ్ చూపిస్తే వాళ్ళు కూడా లవ్ చూపిస్తారు కదా, అలా భరిస్తూ ఉంటాం, రైట్? సో మనం ఏదైనా చేస్తేనే మనకి లవ్ దొరుకుతుంది, ఇది ఒక బిలీఫ్. అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. చిన్న పేరెంట్స్ దగ్గర నుంచి, నేను మంచి మార్కులు తెచ్చుకుంటే డాడీ హగ్ చేసుకుంటాడు, మమ్మీకి ఏదైనా వర్క్లో హెల్ప్ చేస్తే మమ్మీ లవ్ చేస్తుంది. అసలు అవసరం లేదు. అండ్ ఇచ్చుకుంటూ పోయి మన కప్ ఖాళీ అయిపోతుంటుంది. ఖాళీ కప్లోంచి ఏమి ఇవ్వగలం? ఇవ్వలేము. ఎప్పటికప్పుడు మనం రీఫిల్ చేసుకుంటూ ఉండాలి, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి. ఇంకొకటి, అది ఎలా చేసుకోవచ్చు? ఇప్పుడు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? మళ్ళీ మంచి బట్టలు కొనుక్కోవడము, మంచి మేకప్ వేసుకోవడం, మంచి ఫుడ్ తినడం, దీస్ ఆర్ పార్ట్ సెల్ఫ్ కేర్. అది యాక్చువల్ సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే, ఏదన్నా మనం తప్పు చేసాము బై మిస్టేక్, మనుషులం కదా, అప్పుడు మనల్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటున్నాం? కైండ్నెస్తో ఉన్నామా? కంపాషన్, లవింగ్గా మాట్లాడుతున్నామా? అదే ఎదుటి వాళ్ళ కోపం చూపించుకోకుండా. అదే మన ఫ్రెండ్ ఎవరో తప్పు చేసా అనుకో, మనం ఎంత దగ్గర తీసుకొని పర్లేదులే, ఏం కాదులే, నీకు తెలియదు కదా, నెక్స్ట్ టైం బాగా
మనకు మనం అలా చెప్పుకోగలుగుతున్నామా? లేదు. లేదు. ఏం చేస్తాం ఫస్ట్? నా కర్మ, యాక్షన్, ఇంతే, నేను ఎందుకు పనికిరాను, ఇలాగే ఉంటాయి. ప్లీజ్ స్టాప్, ఇంత ఆపేయాలి. అలాంటి డైలాగ్స్, మాటలు, సెల్ఫ్ టాక్, సెల్ఫ్ డైలాగ్ ఇవి ఆపేసుకో. దట్ ఈస్ సెల్ఫ్ లవ్. తర్వాత ఎవరన్నా నిందిస్తున్నారు మనల్ని, వింటున్నామా? మొత్తం ఏడుస్తున్నామా? స్టాప్, స్టాండప్. నీతో నువ్వు స్టాండప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎదురు తిరిగి మాట్లాడడం అంటారు. నో, అది ఎదురు తిరిగి మాట్లాడడం కాదు, నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవడం. అయితే మాట్లాడే విధానం కూడా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ టైం చూసుకుందాం ఎమోషన్స్ ఎట్లా ప్రాసెస్ చేయాలనేది. మళ్ళీ మాట్లాడండి. మాట్లాడకపోతే థైరాయిడ్ వస్తుంది. సో ఎస్, మాట్లాడకపోతే థైరాయిడ్ వస్తుంది ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటే. ఓకే, సప్రెస్ చేసేస్తున్నాం, ఇట్లా మూగ పోతున్నాం మనకు ఆ థైరాయిడ్ ఇది కూడాను కంప్లీట్గా ఒక లవ్ సింబల్ షేప్లో ఉంటుంది థైరాయిడ్ గ్రంథి. ఎగ్జాక్ట్లీ. ఎస్, సూపర్. సో అందుకే మాట్లాడండి, ఎక్స్ప్రెస్ చేయండి, తప్పేంటి? దట్ ఈస్ సెల్ఫ్ లవ్. తర్వాత ఓకే, ఒకళ్ళు హర్ట్ చేశారు మనల్ని, డిఫరెంట్ రీజన్స్. నువ్వు ఎంత నిన్ను నిందించుకొని ఆ హర్ట్లో బతకడానికి ఒక పెయిన్ అంతా తీసుకొని బాడీ అంతా పెయిన్ బాడీ చేసేసుకుంటున్నావు. రిలీజ్ అయిందేదో అయిపోయింది. రజనీకాంత్ గారు అంటారు కదా, గతం గతః. ఎస్, బాబా. సో రిలీజ్. ఓకే, ఎందుకంటే నిన్ను ఆ పెయిన్లో పెట్టుకోవడం అనేది సెల్ఫ్ లవ్ కాదు. సో బేసికల్ ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నామో ఫస్ట్ మనల్ని మనం అలా ట్రీట్ చేసుకుంటే మనం ఎదుటి వాళ్ళకి చూపిస్తున్నాము మనల్ని ఎలా ట్రీట్ చేయాలి. ఓకే, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. తినతో జాగ్రత్తగా ఉండాలి, తినని ఇలాగే ట్రీట్ చేయాలి. సో దట్ ఈస్ సెల్ఫ్ లవ్. తర్వాత కంప్లీట్ ఫీల్ దట్ డిజర్వబిలిటీ. నేను ఇప్పుడు నాకు ఇది ఉంటేనే, అంటే నాకు ఒక బిలీఫ్ ఉండేది, నా ఓన్గా చెప్తాను. కెరియర్ లేనప్పుడు నాకు బిఫోర్ బికమింగ్ ఎ కోచ్ చెప్పా కదా, 6 years ఆల్మోస్ట్ నేను హోమ్ మేకర్గా ఉన్నాను. అప్పుడు సడన్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మధు, నాకు మా పాప ఒకరోజు అంది, అమ్మ ఎందుకమ్మా డ్రెస్అప్ అవ్వవు నువ్వు అని. నాకెందుకులే వయసు, నేను ఇంట్లోనే ఉంటాను కదా, ఇప్పుడు మంచి చీర ఎందుకు నేను కట్టుకోవడం అని. అసలు ఎక్కడి నుంచి నేను అది ఉండిపోయింది ఎక్కడో, అండ్ ఇట్ లైక్ వచ్చేసింది బయటికి. ఓ మై గాడ్ అనుకొని ఇవన్నీ నేను నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ రీవైరింగ్, తెలుసా? ఓకే, ఇట్లాంటివి. సో నేను ఇంట్లో ఉంటే ఏంటి, నేను అంట్లు తోమితే ఏంటి, ఐ హ్యావ్ ద రైట్ కదా, నేను డ్రెస్అప్ అవ్వచ్చు, తప్పేంటి? ఐ కెన్ ఫీల్ గుడ్ కదా. బయటికి వెళ్తేనే డ్రెస్అప్ అవ్వాలి, లేకపోతే నలుగురు వాళ్ళ కోసం కాదు కదా మనం డ్రెస్అప్ చేసుకునేది. సో అప్పుడు ఐ స్టార్టెడ్ డెవలపింగ్ అనమాట, లవింగ్ మై సెల్ఫ్ లవ్. సో ఇప్పుడు నేను ఎట్లా అంటే ఇంట్లో ఉంటే గబుక్కుని ఎవరైనా పక్క వాళ్ళు ఎవరైనా చూసినా కూడా టక్కున అడుగుతారు, బయటికి వెళ్ళి వచ్చారా అని. బయటికి వెళ్తున్నారా, బయటికి వెళ్ళి వచ్చారా. సో ఐఎమ్ లైక్ దట్. పెద్ద మేకప్లు అవి వేసుకోకర్లేదు, బట్ ఒక మంచి డ్రెస్ వేసుకోవచ్చు, కాస్త నీట్గా ఉండదు. ఆ క్వశ్చన్ వచ్చింది అంటే చాలు. సో దట్ ఈస్ సెల్ఫ్ లవ్. అంటే మైండ్కి చెప్తున్నావు నువ్వు యు ఆర్ ఇంపార్టెంట్, నీకు నువ్వు ఇంపార్టెంట్, నువ్వు జస్ట్ బికాజ్ యు ఆర్ హియర్, బికాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్. ఇట్లా సెల్ఫ్ లవ్. ఈజీగా నిన్ను ఏదైనా తప్పు చేసినా కూడా వెంటనే క్షమించుకో. ఓకే నాకు తెలీదు, నేను చేశాను, ఇట్స్ ఓకే, నేను దానికి నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటా. నిన్ను క్షమించుకో, ఎదుటి వాళ్ళని కూడా క్షమించేసే. నీకు ఆ వ్యక్తి నచ్చాడా, ఓకే, క్షమించాక ఓకే వాళ్ళ బిహేవియర్ నీకు ఫేవరబుల్గా ఉందా, నువ్వు ఉండు ఆ వ్యక్తితో. లేదు, మూవ్ అవే. ఇఫ్ వాళ్ళు కూడా సారీ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయి,
బట్ వాళ్ళతో ఉండాలా వద్దా, మళ్ళీ వాళ్ళని నమ్మాలా వద్దా, వాళ్ళకి మళ్ళీ నువ్వు యాక్సెస్ ఇవ్వాలా వద్దా అనేది టోటలీ ఇన్ యువర్ నీ ఇష్టం అది. దట్ ఈస్ సెల్ఫ్ లవ్. పర్లేదు సారీ చెప్పాడు కదా, పర్లేదులే, మళ్ళీ అలో చేసావనుకో, మళ్ళీ అతనికి ఛాన్స్ ఇస్తున్నట్టు, అతను కానీ ఆ అమ్మాయి కానీ యు ఆర్ గివింగ్ ఛాన్స్ టు ది అదర్ పర్సన్. ఇప్పుడు వాళ్ళేంటి గ్రాంటెడ్గా తీసేసుకుంటారు, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది మారుతారు. సో దట్ ఈస్ ఎ సెల్ఫ్ లవ్. ఓకే. సేయింగ్ నో ఈజీలీ. నీకు నచ్చని పని చేయొద్దు. నిన్ను నువ్వు తెలుసుకో, నీతో నువ్వు ఉండు. Yes. ఇట్ ఈస్ సెల్ఫ్ లవ్. ఎస్. ఓకే. నీకు ఒక పని నచ్చట్లేదు, మామూలుగా మనకి ఫంక్షన్స్కి వెళ్ళాలి అనేది ఒక్కొక్కసారి నచ్చదు, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ. హ్యాపీగా నో చెప్పేసే, గట్స్తో చెప్పు, సారీ అండి నాకు ఇవాళ ఇంట్రెస్ట్ లేదు రావడానికి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఆ బౌండరీస్ ఎక్కడైనా సరే సెట్ చేసుకోవాలి. దట్ ఈస్ సెల్ఫ్ లవ్. బౌండరీస్ సెట్ చేసుకుంటే రిలేషన్షిప్స్ పోతాయా, లేకపోతే మనుషులు ప్రేమించారా, నేను మనుషులు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా, లెట్ దెమ్ గో, లెట్ దెమ్. కరెక్ట్ వాళ్ళు ఎప్పుడు ఉంటారు మనతో. అవును. హూ ఎవర్ విల్ అండర్స్టాండ్ అస్ మనతోనే ఉంటారు. ఈ బౌండరీ నీకు ఇంపార్టెంట్. నీ ఇంటి సరిహద్దు నీ ఇంటికి ఇంపార్టెంట్, సొసైటీ కోసం కాదు. అవును. రైట్. ఇప్పుడు లక్ష్మణుడు రేఖ గీసాడు అంటారు సీతమ్మ కోసం, రావణాసురుడు కోసం కాదు. రావణాసురుడు లోపలికి రావటం కోసం యాసెస్ కాదు, సీతాదేవి దాటకుండా ఉండటం కోసం. నిన్ను ప్రొటెక్ట్ చేసుకో. ఇవన్నీ సెల్ఫ్ లవ్. ఓకే. సో ఇది ఎలా చేయాలంటే టెక్నిక్స్. ఓకే. సో ఈ టెక్నిక్స్ అన్నీ కావాలి అంటే మనం ఖచ్చితంగా సెషన్లో పాల్గొనాలి. ఎస్. చాలామందికి అసలు తెలియదు మధు, చాలామందికి తెలీదు. వాళ్ళు చాలా ఫేస్ చేస్తుంటారు, దానికి రీజన్ ఇది అని వాళ్ళకి తెలియదు. నేను నార్మల్ లైఫ్లో ఉన్నప్పుడు నాకే తెలీదు, ఓపెన్ చెప్తున్నా. ఎప్పుడైతే నేను ఒక కోచ్ దగ్గరికి వెళ్ళానో, నేను నా మీద వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశానో, దెన్ ఐ అండర్స్టూడ్. స్మాల్ థింగ్స్ తెలుసా, కానీ ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి తెలుసా అవి. సో ఆ స్మాల్ థింగ్స్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తే మనము ప్రతిరోజు మనకంటూ ఒక టైం తీసుకోవడం. ఇంకోటి మెయిన్ థింగ్, మదర్స్ అసలు రిలాక్స్ అవ్వరు. అమ్మో పిల్లలు వచ్చేస్తారు, అమ్మో ఆయన వచ్చేస్తాడు, అమ్మో పిల్లలకి ఎగ్జామ్స్, అసలు ఏంటి ఊళ్ళో పంచాంగం అంతా పంచాయతీ అంతా వీళ్ళకి అన్నట్టు అసలు రిలాక్స్ అవ్వలేరు 10 నిమిషాలు. అదేదో పెద్ద గిల్ట్ ఫీలింగ్ లాగా ఫీల్ అవుతుంటారు. పొద్దున్న పూట 10 నిమిషాలు లేట్గా లేస్తే అసలు ఎంత పనిష్ చేసేసుకుంటూ ఉంటారు కదా. దీస్ ఆర్ ఆల్ లైక్ సెల్ఫ్ లవ్ అంటే ఇది. మీతో మీ టైం తీసుకోవడం, మీ ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవడం, బయటికి వెళ్ళడం, ట్రిప్స్కి వెళ్ళడం, ఫ్యామిలీని వదిలేసి మీకంటూ, లేదా మీతో మీరే సోలో ట్రిప్, చక్కగా గుడికి. సో ఇవన్నీ సెల్ఫ్ లవే. ఓకే. ఏదో అనుకుంటారు జనాలు, బట్ ఈ చిన్న చిన్న థింగ్స్ అంతెందుకు. ఇంట్లో బ్యాక్ పెయిన్ వస్తుందా, పాజ్, పనంతా ఆపేసి ఆ బ్యాక్కి మీరు అటెన్షన్ ఇవ్వండి, హీల్ చేసుకోండి కాసేపు, కుంపలేం మునిగిపోతాయి. రైట్. ఇప్పుడు ఇంత పని నెత్తిన పడింది, చేయలేకపోతున్నారు, హెల్ప్ తీసుకోండి. రైట్. యు ఆర్ నాట్ డాంకీ. డాంకీ కూడా ఆగిపోతుంది బర్డన్ ఎక్కువ అయిపోయినప్పుడు, ముందుకు వెళ్ళదు, అది ఒక కన్నది అంతుంది. అవునా కాదా? అవును. సో వెదర్ ఇట్ ఈస్ అ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ ఆర్ ఎ చైల్డ్, టీనేజర్ కానీ స్ట్రెస్గా ఉన్నారా, పంచుకోండి, పాజ్. ప్రపంచం ఎక్కడ పరిగెత్తి వెళ్ళిపోవట్లేదు. డే మొత్తం 7 సీక్రెట్ పాజెస్ తీసుకోవాలంట మనము. ఓకే. అప్పుడే మళ్ళీ మనము రీఛార్జ్. ఈవెన్ మొబైల్ పనిచేయదు, పొద్దున్న లేస్తే మీరు మొబైల్ బాడీలో పార్ట్ అయిపోయింది ఇప్పుడు రేపు మనకి, దానికి ఛార్జింగ్ పెట్టకపోతే అదే పనిచేయదు. లర్న్ ఫ్రమ్ టెక్నాలజీ. అన్నీ నేర్చుకుంటున్నప్పుడు ఇవి కూడా నేర్చుకోవాలి కదా మరి. ఇప్పుడు దాంట్లో ఒక్కొక్క వైరస్ వస్తే వెంటనే అలర్ట్ ఇస్తుంది మనకి,
వైరస్ వచ్చింది, దానికి ఏదో ఒకటి చెయ్యి. అది పని చేయకపోతే ఆలోచిస్తాం, కానీ మన బాడీ పని చేయకపోతే ఆలోచించాం. ఎస్, మనకి బాడీలోకి ఏదైనా వైరస్ వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుందంటే పర్లేదు అని పక్కన పెడతాం. అదే మొబైల్ ఫోన్లో ఒక వైరస్ వచ్చిందంటే వెంటనే దాన్ని తీసేయడానికి టెక్నికల్ సపోర్టర్ దగ్గరికి వెళ్తాం, వాడి దగ్గరికి వెళ్ళి దాన్ని ముందు వైరస్ తీయంటాం. మనలో ఉండే వైరస్ని మాత్రం తీయడానికి అస్సలు ఇష్టపడం. అసలు అది లేకపోతే అసలు విలువెల్లాడిపోతుంటాం, ఏడ్రా బాబోయ్ అనుకుంటూ. ఒక రోజు మొత్తం అసలు అది లేకుండా బతకడం నేర్చుకోండి వారంలో. అప్పుడే కదా మనం కనెక్ట్ అయ్యేది, అసలు ఎక్కడ మనకి ఏది కావాలి, మనం రీఛార్జ్ అయ్యేది, ఒక మాటలో చెప్పాలంటే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు మిమ్మల్ని ప్రేమించుకోవటంలో వెనుకబడుతున్నారా? స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, సెషన్లో పాల్గొనండి. సెషన్లో పాల్గొన్న తర్వాత మీకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది, హౌ టు లవ్ మై సెల్ఫ్ అని. తర్వాత మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి, నేను లైఫ్లో ఎలా గ్రో అవ్వాలి అనే దానిపైన కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.